నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశంలో అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ పై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ అసభ్యకరమైన వీడియోస్ ను అప్లోడ్ చేస్తున్న 5 ప్లాట్ఫామ్స్ ను వెంటనే నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఓటీటీ దునియాలో తలక్రిందులైన లెక్కలు కనిపిస్తున్నాయి. అశ్లీలతను ప్రోత్సహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్న ప్లాట్ఫామ్ల ఆట కట్టించేందుకు మోదీ సర్కార్ రంగంలోకి దిగింది. తాజాగా మూడెక్స్, విఐపి, కోల్ ప్లేర్, జుగ్ను, డిగి, మూవీప్లెక్స్, ఫీల్ వంటి 5 ఓటీటీ ప్లాట్ఫామ్లను భారత ప్రభుత్వం అధికారికంగా నిషేధించింది. ఈ సంస్థలు తమ యాప్స్, వెబ్సైట్లలో హద్దులు దాటిన అసభ్యకరమైన అశ్లీల కంటెంట్ను ప్రసారం చేస్తున్నట్లు గుర్తించిన సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ సీన్ చూస్తుంటే అశ్లీల కంటెంట్ సృష్టికర్తలకు మతిపోవాల్సిందే. ప్రభుత్వం ఊరికే ఈ నిర్ణయం తీసుకోలేదు. దీని వెనక ఒక పక్కా స్కెచ్ అదిరిపోయేలా అమలు చేశారు. హోం వ్యవహారాలు, మహిళా శిశు అభివృద్ధి, ఐటీ, న్యాయ మంత్రిత్వ శాఖలతో కలిసి సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాతే ఈ క్లీన్ యాప్ డ్రైవ్ మొదలైంది. గతంలో కూడా అంటే 2025 జూలైలో దాదాపు 25 ఓటీటీ ప్లాట్ఫామ్లపై కేంద్రం ఇదే విధంగా ఉక్కుపాదం మోపింది. ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకుండా అశ్లీలతనే పెట్టుబడిగా మార్చుకున్న ఈ యాప్స్ కు ప్రభుత్వం ఇప్పుడు చుక్కలు కనిపింపజేసింది. సమాచార సాంకేతిక చట్టాల కింద ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ ను నియంత్రించే క్రమంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేవలం ఎంటర్టైన్మెంట్ పేరుతో సామాజిక విలువలను దిగజార్చేలా వ్యవహరిస్తే ప్రభుత్వం మౌనంగా ఉండదని ఈ నిర్ణయం ద్వారా మరోసారి నిరూపితమైంది. దీంతో ఇప్పుడు మిగిలిన చిన్నపాటి ఓటీటీ ప్లాట్ఫామ్ల నిర్వాహకులు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తమపై ఎప్పుడు వేటు పడుతుందో అని వణికిపోతున్నారు. మొత్తం మీద డిజిటల్ ప్రపంచంలో క్రమశిక్షణ తీసుకురావడంలో కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. అశ్లీలత లేని స్వచ్ఛమైన కంటెంట్ను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సాగిస్తున్న ఈ పోరాటం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.